అలా ఏం జరగదన్నయ్యా. బ్రతిమాలో బామాలో వాళ్ళని ఎలాగో అలా ఒప్పిస్తాను. ఎందుకమ్మా రిస్క్? పరిస్థితులు చక్కబడ్డాక నేనే వెళ్ళి శ్రావ్యని ఇంటికి పిలుచుకొస్తాను. శ్రావ్య ఎప్పుడో ఇంటికి రావడం వేరు, బారసాల రోజున ఇంటికి రావడం వేరు సార్. కూతుర్ని చూడాలని ఆ తల్లి తపన పడుతుంది కదా. ఎంతమంది వద్దు అంటుంటే వినవేంటి నువ్వు? మా వల్ల కానిది నీ వల్ల అవుతుందా? ఎందుకో లేనిపోని పెత్తనాలన్నీ తల మీద వేసుకుంటున్నావు? పెత్తనాలు కాదండి, నా కొడుకు బారసాలకి తన మేనత్త ఉండాలని నేను కూడా ఆశపడుతున్నాను. ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావు కదా. పైగా ఇలాంటి ఫంక్షన్కి వస్తే శ్రావ్య కడుపు కూడా తొందరగా పండుతుంది. సరే అహల్య, నీతో పాటు నేను కూడా వస్తాను. నువ్వు ఒంటరిగా అయితే వెళ్లకు. వద్దండి, నేనొక్కదాన్నే వెళ్తాను. మీరు వస్తే గొడవ అవుతుంది. నిన్ను ఒంటరిగా ఆ ఇంటికి పంపించలేను అహల్య. నాకేం కాదండి, వాళ్ళు నన్నేమనరు. ఏమన్నా నేను పట్టించుకోను. లేదు, నా మాట విను, నేను వస్తాను. నాకేం కాదని చెప్తున్నాను కదండి. దయచేసి ఈ విషయం నాకే వదిలేయండి, నేను చూసుకుంటాను. అది కాదు అహల్య. ఒక్కరితోనే వెళ్తాను చూసుకుంటాను అని అంటుంది కదరా, వెళ్ళనివ్వు. తన మాటల్లో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది బామర్ది. వెళ్ళిరా నువ్వు, అసలు ఏం జరుగుతుందో చూద్దాం. నాకైతే ఇది ఆ ఇంటికి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదురా. శ్రావ్యని చూడాలని సుభద్ర బాధపడుతుంది కదమ్మా. మనం ఎవరం వెళ్ళకపోతే ఎలా? ఎవరో ఒకరం ప్రయత్నం చేయాలి కదా. చూడమ్మా, నువ్వు ఆ ఇంటికి వెళ్ళి మంచిగా మర్యాదగా వాళ్ళని పిలువు. నీకు మర్యాద ఇచ్చి వాళ్ళు ఒప్పుకున్నారా సరే సరే, లేదంటే గొడవ పడకుండా వచ్చే. అలాగే సార్, అస్సలు గొడవ పడను, మంచిగా చెప్పొస్తాను. అహల్య ఇంటికి వెళ్ళి శ్రావ్యని పిలుస్తానంటోంది కదా. పద. ఈరోజు యామిని చేతిలో దీనికి మూడింది. పోనీలే, ఈ వంకతో అయినా ఈవిడగారి పీడ విరగడైపోతే ఆస్తంతా మనదవుతుంది కదా. సరే పద అహల్య. హలో ఆకాష్, అర్జెంటుగా హాస్పిటల్కి రావాలా? సరే వస్తున్నాను. అహల్య, నేను హాస్పిటల్ దాకా వెళ్ళొస్తాను.